టెర్రరిజంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో జరుగుతున్న ఎస్సీఓ సమ్మిట్ ను వేదికగా చేసుకుని పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తో పాటు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ సమక్షంలో టెర్రరిజంపై పోరాటానికి అందరి మద్దతు కావాలని కోరారు. ప్రధాని మోదీ పెహల్గాంలో జరిగిన టెర్రర్ దాడిని ఉద్దేశించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక టెర్రరిజంపై ద్వంద్వ ప్రమాణాలకు ఒక స్వస్తి పలుకుదామని మోదీ ఈ సందర్భంగా అన్నారు. టియాన్జిన్లో జరుగుతున్న సదస్సులో మోదీ ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం. చైనాలోని టియాన్జిన్లో జరుగుతున్న ఎస్సీఓ సమ్మిట్లో ప్రధాని మోదీ టెర్రరిజంపై గళమెత్తారు. టెర్రరిజంపై ద్వంద్వ ప్రమాణాలకు స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చారు. టెర్రరిజం మానవత్వానికి ఉమ్మడి సవాలు లాంటిదని అభివర్ణిస్తూ ఎస్సీఓ సభ్యదేశాలు కలిసి కట్టుగా దృఢ సంకల్పంతో వ్యవహరించి టెర్రరిజాన్ని అణచివేయాలన్నారు ప్రధాని మోదీ. సోమవారం నాడు ఆయన ఎస్సీఓ సమ్మిట్ లో మాట్లాడుతూ ఇక నుంచి టెర్రరిజంపై ద్వంద్వ ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని ఆయన పిలుపునిచ్చారు. దీనికి ఆయన ఉదాహరణగా పహల్గాంలో జరిగిన టెర్రర్ దాడులను ఉదహరించారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన టెర్రర్ దాడుల నుంచి ఆ ప్రాంతం ఇంకా కోలుకోలేకపోతోందన్నారు ప్రధాని. కాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తో పాటు ఇతర గ్లోబల్ లీడర్స్ సమక్షంలో ఆయన టియాన్జిన్లో టెర్రరిజం గురించి ప్రస్తావించారు. టెర్రరిజం మానవత్వానికి పెను సవాలుగా మారింది. ఎస్సీఓ సభ్యదేశాలు కలిసి కట్టుగా దృఢ సంకల్పంతో టెర్రరిజాన్ని రూపుమాపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎస్సీఓ సమ్మిట్లో ఆయన నేరుగా పాకిస్తాన్ ఉద్దేశించి ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. కొన్ని దేశాలు టెర్రరిజానికి మద్దతు ఇవ్వడం మనకు ఆమోదయోగ్యమా అని ప్రశ్నించడం సహజమే కదా అని అన్నారు మోదీ. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా దాన్ని సహించరాదని ఆయన నేరుగా పాకిస్తాన్ ఉద్దేశించి అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ కు చెందిన లష్కరే తయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ 26 మంది హిందువులను మతమడిగి మరీ ఊచకోత కోసింది. కాగా ఈ దాడిని మోదీ కేవలం ఇండియా మనస్సాక్షిపై చేసిన దాడి మాత్రమే కాదు, మానవత్వంపై దాడి, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి దేశానికి ఇది బహిరంగ సవాల్ విసురుతోందని మోదీ అభివర్ణించారు. అన్ని దేశాలు కలిసి అత్యవసరంగా టెర్రరిజాన్ని నిలువరించడానికి సమిష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇక ఇండియా విషయానికొస్తే గత 4 దశాబ్దాల నుంచి తాము టెర్రరిజం బాధితులమని చెప్పుకొచ్చారు. టెర్రరిజం బారిన పడిన వేలాది కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని గుర్తు చేశారు. అన్ని దేశాలు కలిసి ముక్త కంఠంతో టెర్రరిజంపై ద్వంద్వ ప్రమాణాలపై ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని గొంతెత్తి చాటుదామన్నారు ప్రధాని. అన్ని దేశాలు కలిసికట్టుగా టెర్రరిజాన్ని అది ఏ రూపంలో ఉన్నా అడ్డుకోవాల్సిందేనని అన్నారు. మానవాళి పట్ల ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది ఎస్సీఓ సమ్మిట్లో రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ను ఏర్పాటు చేయడాన్ని మోదీ ప్రశంసించారు. కాగా ఇండియా, అల్-ఖైదా, దాని అనుబంధ గ్రూపులకు సంబంధించిన సమాచార ఆపరేషన్కు నాయకత్వం వహించిందని, దీన్ని బట్టి ఇండియా యాంటీ టెర్రర్ గ్రూపులను అణచివేయడానికి ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో తేలికగానే అర్థం చేసుకోవచ్చన్నారు. భారత ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. ప్రపంచ నాయకులతో పాటు ఎస్సీఓ దేశాల మద్దతుతో టెర్రరిజాన్ని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఇండియా ఇండస్ వాటర్ ట్రీట్ ని తాత్కాలికంగా రద్దు చేసి తమకు నీటిని నిలిపివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు ఎలాంటి అవరోధం లేకుండా నీరు సరఫరా చేయడానికి ఎస్సీఓ సభ్య దేశాలు మద్దతు ఇవ్వాలని పాక్ ప్రధాని కోరారు. ఇదిలా ఉండగా భారత ప్రధాని మోదీ చాబహార్ పోర్టు గురించి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయంగా ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతుందని, ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్ వల్ల ఇండియాకు సెంట్రల్ ఏషియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు మరింత బలపడతాయన్నారు. అలాగే ప్రతి కనెక్టివిటీని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నారు ప్రధాని. అదే సమయంలో ఆయన చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పై గురించి ప్రస్తావించారు. ఇండియా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోందన్నారు. టియాన్జిన్లో సంయుక్త డిక్లరేషన్పై సంతకం చేయడానికి ఇండియా నిరాకరించింది. కాగా బెల్ట్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా పీఓకే నుంచి రోడ్డు వేయడాన్ని ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ కనెక్టివిటీ తమ సార్వభౌమత్వంపై దాడిగా ఆయన అభివర్ణించారు.
ఇదిలా ఉండగా 2023లో ఇండియా ఎస్సీఓ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు తాము ప్రవేశపెట్టిన అంశాల గురించి మోదీ ప్రస్తావించారు. స్టార్టప్ల నుంచి డిజిటల్ ఇంక్లూషన్, యూత్ ఎంపవర్మెంట్, సంప్రదాయ మెడిసిన్, బుద్ధిస్ట్ హెరిటేజ్ వరకు, అలాగే ప్రాచీన నాగరికత, కళలు, సాహిత్యం, సంప్రదాయాల గురించి ప్రస్తావించారు. ఇక ఇండియాలో చేపట్టిన సంస్కరణల గురించి ప్రస్తావించారు. తమ ఎజెండా రీఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పారు. ఈ సంస్కరణల ద్వారా ఇండియా గ్లోబల్ పార్ట్నర్షిప్ను ఆహ్వానిస్తోందన్నారు. ఇండియా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఇక గ్లోబల్ గవర్నెన్స్ గురించి ప్రస్తావిస్తూ ఎస్సీఓ సభ్య దేశాలు కలిసికట్టుగా యునైటెడ్ నేషన్స్లో సంస్కరణలు తేవాలని పట్టుబట్టాలన్నారు. గ్లోబల్ సౌత్కు అన్యాయం జరుగుతోందన్నారు. ఎప్పటివో పాతి అవుట్డేటెడ్ ఫ్రేమ్వర్క్ను తమపై రుద్దడం అన్యాయమన్నారు. వచ్చే తరానికి తమ రంగులను బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్లో చూపించలేమని, స్క్రీన్ను మార్చాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఇదిలా ఉండగా వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ భద్రత వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త కేంద్రాల ఏర్పాటు చేయాలనే ఎస్సీఓ ప్రణాళికను ప్రధాని స్వాగతించారు. కొత్త సెంటర్ల ద్వారా శాంతి, స్థిరత్వం, ప్రాంతీయ అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు మోదీ. ఇక ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ జాతీయ దినోత్సవాలను పురస్కరించుకుని ప్రధాని అభినందనలు తెలిపారు. తదుపరి ఎస్సీఓ చైర్ బాధ్యతలు స్వీకరించనున్న కిర్గిస్తాన్ ప్రెసిడెంట్ సదిర్ జెపరోవ్కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ఇక మోదీ ఎస్సీఓ సమ్మిట్ ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపించింది. టియాన్జిన్లో సోమవారం మోదీ ప్రసంగంలో ఆయన టెర్రరిజంపై అనర్గళంగా మాట్లాడారు. మరి చైనా, పాకిస్తాన్ లింకుల గురించి ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. షీ జిన్పింగ్ను చూసి మోదీ భయపడ్డారని, అందుకే గట్టిగా నిలదీయలేకపోయారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఎక్స్లో మోదీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టెర్రరిజంపై బీజింగ్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఒక పక్క పాకిస్తాన్కు మద్దతు ప్రకటిస్తోంది. ఈ ఆయుధాలు ఇచ్చి ఇండియాపై ఎగదోస్తోందన్నారు. మరి మోదీ జిన్పింగ్ ముందు లొంగిపోయారని అన్నారు. సోమవారం నాడు టియాన్జిన్లో మోదీ ఇండియా పరువు తీశారని మండిపడ్డారు. మోదీ చర్యలు చూస్తుంటే ఏనుగులాంటి ఇండియా డ్రాగన్ ముందు లొంగిపోవడం కాక మరేమంటారని జైరాం రమేష్ సూటిగా మోదీని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా పాకిస్తాన్కు ఆయుధాలు ఎలా ఇచ్చిందని నిలదీయవచ్చు కదా. 56 అంగుళాల ఛాతీ అంటూ తనకు తాను గొప్పగా చెప్పుకుంటున్న మోదీ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ముందు పూర్తిగా లొంగిపోయారని చెప్పుకొచ్చారు. జూన్ 19, 2020లో భారత భూభాగంలో చైనా సైనికులు చొచ్చుకు రాలేదని అబద్ధాలు చెప్పాడు. తిరిగి ఆగస్టు 31, 2025న టియాన్జిన్లో పిరికి పందలా వ్యవహరించి ఇండియా పరువు తీశారంటూ జైరాం రమేష్ మోదీపై ధ్వజమెత్తారు. ఇక పాకిస్తాన్కు చైనా అండగా ఉందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. పాకిస్తాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టింది చైనా. ప్రస్తుతం అమెరికా దెబ్బకు ఇండియా, చైనాలు విధిలేని పరిస్థితుల్లో మిత్రులయ్యారన్న టాక్ మాత్రం డిప్లొమాటిక్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. మరి ఈ ఫ్రెండ్షిప్ ఎంతకాలం నిలుస్తుందో కాలమే చెప్పాలి.